హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మేడం 2029 ఎలక్షన్స్ విషయానికి వస్తే అప్పటికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో ఏపీలో చూసుకుంటే వైసీపీకి ఈ రెండుటికి కూడా జనసేన టీడీపీ నుంచి థ్రెట్ ఉంది అని అనుకోవచ్చా? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అధికారం వచ్చేసింది జనసేన టీడీపీ కూటమికి, అక్కడ కూడా బలం చేకూర్చడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి ఏం జరగచ్చు అంటారు? ఈ రెండు పార్టీలు మిగతా రెండు పార్టీలను ఏ విధంగా మార్పు చెందొచ్చు అంటారు? ఇవాళ కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారు ఎవరు, పవన్ కళ్యాణ్. సో అంటే ఆయన ఏదో మొక్కుకున్నారు కాబట్టి వెళ్ళారు. గతంలో ఆయన ఐ థింక్ 2023 జనవరిలో వారాహి పూజకి వెళ్ళినట్టున్నారు కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు. అంటే ఆ రోజు ఒక జన సైనికుడిగా వెళ్ళాడు ఆయన. ఇవాళ ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక వెళ్ళారు. అంటే ఇప్పుడు ఆయన అఫీషియల్గా వెళ్ళినట్టు లెక్క. అంటే మార్పు చెప్తున్నాం మనం. ఒక ఆల్మోస్ట్ ఏడనర్థంలో జరిగిన మార్పు ఇది. ఏడనర్థం కూడా కాదు, ఇంకా కొంచెం తక్కువే. బట్ ఏదేమైనా మీరు అన్నది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన కాంగ్రెస్కి థ్రెట్ అని అడిగారు. అయితే ఇప్పుడు తెలుగుదేశాన్ని మనకు తెలుసు, మన కళ్ళ ముందు మనం చూసాము ఎట్లా కేసీఆర్ గారు దాన్ని పతనానికి తీసుకురావాలని చూసారో మనకు తెలుసు. అయినప్పటికీ అది ఇంకా కొనూపిరితో ఉంది, తెలుగుదేశం ఏమీ ఇదైపోలా. కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బలం పుంజుకుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, ఇప్పుడు తెలంగాణలో కూడా వాళ్ళు తప్పకుండా వాళ్ళ పని మొదలు పెడతారు. అంటే బలోపేతం కావడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించడంలో 100% వాళ్ళు 29లో పదవి చేపడతారని మనం చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే జనసేన ఏం చేస్తుంది, జనసేన కూడా ఇక్కడ ఎంట్రీ ఇస్తుంది. తెలంగాణలో జనసేన కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇచ్చి వాళ్ళు కూడా రూట్ లెవెల్ నుంచి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బలోపేతం కావడానికి చూస్తారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కొంచెం వేవ్స్ బాగున్నాయి కాబట్టి. అయితే వీళ్ళు 29కి వీళ్ళు పగ్గాలు అయితే చేపట్టలేరు ముఖ్యమంత్రిగా. కాకపోతే కాంగ్రెస్కి ఎక్కడ థ్రెట్ వస్తుందంటే బీజేపీ పుంజుకుంటే, ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా బీజేపీకి వెళ్ళిపోతే బీజేపీ కొద్దో గొప్ప బలోపేతం అవుతుంది. యాక్చువల్గా మొన్న కనుక బీజేపీకి ఈ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి వేశారు ఓట్లు. ఒక మల్కాజ్గిరి కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో అవి వీళ్ళు ఎన్కాష్ చేసుకోలేకపోయారు ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు. దానివల్ల 12 సీట్లు రావాల్సిన వాళ్ళకి 8 సీట్లు వచ్చినట్టున్నాయి. ఆ 4 పోగొట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ బీజేపీ బలం పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ కనుక బలం పుంజుకుంటే 29కి టగ్ ఆఫ్ వార్ కాంగ్రెస్ అండ్ బీజేపీ నడుస్తుంది. కాకపోతే మధ్యలో తెలుగుదేశమును జనసేన బలోపేతం అవుతాయి, కొంతలో కొంత సీట్లు అయితే తెచ్చుకుంటాయి. అంటే వాటి ఉనికిని కాపాడుకుంటాయి. అంతవరకు మనకి తెలంగాణ మనం చెప్పగలం. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే అసలు 151 ఏంటి, వై నాట్ 175 నుంచి ఓన్లీ 11 దాకా వచ్చారు వాళ్ళు, అంతే. సో ఈ 11లో కూడా ఇప్పుడు చాలామంది ఎటువైపు వెళ్ళాలి, ఎలా జంప్ చేయాలి అని చూస్తున్నారు. వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే నిల్చున్నారో వీళ్ళలో ఒక 80 మంది పైగా కొత్త వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పాత వాళ్ళు కూడా నోటి దోలతోటి వాళ్ళు పదవి తెచ్చుకోవాలి. ప్రజలు తిరస్కరించారు వాళ్ళని. ఇంకా ఉన్న కొద్దో గొప్ప కూడా ఎందుకు వచ్చాయంటే అది మేబీ రిగ్గింగ్ జరిగి రావచ్చు. వాళ్ళు రిగ్గింగ్ అని వీళ్ళని అన్నారు కానీ కాదు, వాళ్ళకి రిగ్గింగ్ జరిగి ఈవీఎంస్ వాళ్ళు ఇది చేసి అక్కడ ఎవరైతే పాత పోలీసులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఒక కారణం అయ్యారు వీళ్ళకి ఈ ఓట్లు రావడానికి, అంటే ఈ 11 సీట్లు రావడానికి. సరే అసలు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా లేదా అనుకున్న టైంలో బాగానే ఒక 56,000 57,000తో ఆయన గెట్టెక్కాడు ఆయన. అంటే గతం కంట పడిపోయాడు కానీ 93 నుంచి 57కో 56కో వచ్చినట్టున్నారు ఆయన, 56 చిల్లరకి. సో అక్కడ కూడా తగ్గింది, ఆ వేవ్ అయితే తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తల్లో కూడా చాలా కోపం ఉందండి వైసీపీలో. వీళ్ళు అసలు కార్యకర్తల్ని వదిలేశారు, నాయకుల్ని పట్టించుకోలేదు. ఇంకా అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే చెప్పక్కర్లే, ఎప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. నిన్నటి వరకు సజ్జల హవా నడిచింది, సజ్జల కొడుకుది. అంటే ఈయన ట్రాప్లో పడ్డారా లేకపోతే ఈయన గుడ్డిగా నమ్మారా మనకేమీ తెలియదు. ఎవరు, జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి కూడా నమ్మారా, ఇవేవి మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డిని అమాయకుడు అని మాత్రం ఎవరు అనుకోకూడదు. అమాయకుడు అనుకుని జాలి పడే పరిస్థితి మాత్రం ప్రజలు తెచ్చుకోకూడదు.
ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం కావాలో ఆయన పొందాడు, ఒక వ్యాపారవేత్త అంతే. అతను పొలిటీషియన్ కాదు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తనకేం కావాలో తను సంపాదించుకున్నాడు. నాకు ప్యాలెస్లు కావాలనుకున్నాడు, నాకు ఆస్తులు కావాలనుకున్నాడు, ఆయన నాకు సంపద కావాలనుకున్నాడు, సృష్టించుకున్నాడు. ప్రజలకి చెయ్యాలని ఆయన రాలేదు, సంక్షేమాలు ఇస్తే వాళ్ళు పడుంటారు అనుకున్నాడు. ఆయన కాన్సెప్ట్ అది. ఆయన నిఖార్సైన పొలిటీషియన్ అయితే కాదు, రాజకీయ నాయకుడు అయితే కాదు. వేరేజ్ ఇప్పుడు తెలుగుదేశానికి బాగుంది, కానీ బాగుంది కదా అని వీళ్ళు ఇప్పుడు ఏమనాలి, కొంచెం రిలాక్స్ అవ్వకూడదు. 29 అనేది మైండ్లో పెట్టుకునే ఉండాలి వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం జనసేన, ఇప్పుడు జనసేన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే వైసీపీని జనసేన ఆక్రమించింది. వైసీపీ స్థానాలని జనసేన ఆక్రమించింది, మీరు గుర్తుపెట్టుకుంటే. ఈ ఆక్రమణ వల్ల ఏమైందంటే ఇప్పుడు 21 సీట్లు ఉన్నాయి, సాలిడ్ 100% తెచ్చుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా వీళ్ళు తెచ్చుకోవాలి. ఈ 11 సీట్లు కాకుండా తెలుగుదేశంలో కూడా కొంత వాళ్ళు తీసుకోవాలి. అంటే కనీసం ఒక 50 సీట్లకు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. 50 తెలుగుదేశం ఇస్తుందో ఇవ్వదో మనకు తెలియదు, కానీ వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఇంకా బలోపేతం అవుతారు. బలోపేతం అయ్యాక 29కి అయితే జనసేన ఎవరు, పవన్ కళ్యాణ్ సీఎం అవరు, మనకి తెలిసి లోకేష్ సీఎం అయ్యే అవకాశం ఉంది. వేరే 34కి ఖచ్చితంగా జనసేన 100% తెచ్చుకుని పవన్ కళ్యాణ్ అప్పుడు సీఎం అయ్యే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ ప్రాతిపదికగా పెట్టుకుని అతను కంగారు పడకుండా ఇప్పుడు ఏ మూడ్లో అయితే అతను వెళ్ళారో, ఈ 10 ఏళ్ళు కష్టపడటం వేరు, ఈ 5 ఏళ్ళు కష్టపడింది వేరు, ఇప్పుడు రాబోయే 5 ఏళ్ళు కష్టపడేది వేరు. సో ఇప్పుడు ఒక బేస్ తెచ్చుకున్నాడు ఆయన. ఈ బేస్ నుంచి ఆయన ఇంకా దీన్ని ఎట్లా మనం స్ట్రాంగ్ చేయాలి, దీన్ని ఎట్లా నెమ్మదిగా పైకి వెళ్ళాలి. గ్రాఫ్ ఒక్కసారి పైకి వెళ్ళకూడదు, ఎప్పుడు తప్పని కింద పడిపోతారు. కాబట్టి మనసుల్ని గెలుచుకున్నాడు కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రజలకు ఏం కావాలో చేశారనుకోండి, ఖచ్చితంగా జనసేన ఇప్పుడు 29 ఎలక్షన్స్లో ఇంకా మంచిగా సీట్లు వస్తాయి. అంటే ఇంకా ఎన్ని గెలిస్తే అన్నీ వస్తాయి. ఇప్పుడు 21కి 21 తెచ్చుకున్నట్టుగా. అదేవిధంగా 34 మాత్రం సాలిడ్గా జనసేనకు వస్తుందండి. పవన్ కళ్యాణ్ సీఎం అవడం తథ్యం. కూటమిగా వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారు మేడం? బీజేపీ, జనసేన అండ్ టీడీపీ తెలంగాణలో ఖచ్చితంగా వెళ్తారండి, ఏమి సమస్య లేదు. ఇప్పుడు వెళ్ళినందువల్ల వచ్చిన నష్టం లేదు, ఎందుకంటే బలంగా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్కి ఒక థ్రెట్ అది. ఇప్పుడు కాంగ్రెస్ కంటే ఇప్పుడు బీజేపీ నిజంగా తెలంగాణలో వాళ్ళు పుంజుకోవాలంటే సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ ఫాలో అయితే, అంటే కొంచెం వీళ్ళకి తగ్గుతాయి, వాళ్ళకి ఎక్కువ వస్తాయి బీజేపీకి. బీజేపీ వాళ్ళు డిసైడ్ చేసే లెవెల్లో ఉండొచ్చు. ఖచ్చితంగా బీజేపీకి అది ప్లస్. ఎప్పుడైతే తెలుగుదేశాన్ని జనసేనని కలుపుకుంటారో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందో అంతకు మించి ఇక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.